ఇది ఇండోనేషియా తీసుకున్న నిర్ణయాత్మక అడుగు. 1995లో నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జావా ద్వీపంలో ఉన్న జకార్తా రాజధానిగా ఉంది. అయితే 10.5 మిలియన్ల జనాభాతో 30 మిలియన్ల మెట్రోపాలిటన్ జనాభాతో నిండిన ఈ మహానగరం ఇప్పుడు మునిగిపోయే భయాన్ని ఎదుర్కొంటుంది. నిపుణుల హెచ్చరికల ప్రకారం 2030 నాటికి జకార్తాలోని కొన్ని ప్రాంతాలు తరచుగా భారీ వరదలకు గురవుతాయి. కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ, జనాభా ఒత్తిడి ఈ నగరాన్ని నివాసయోగ్యం కానిదిగా మారుస్తున్నాయి. అందుకే కలుషితమైన, రద్దీగా ఉండే, మునిగిపోతున్న జకార్తాను ఖాళీ చేసి కొత్త రాజధాని సునాంతారాకు తరలించాలనే నిర్ణయం తీసుకున్నారు. 2022లో ఇండోనేషియా ఈ తరలింపు చట్టాన్ని ఆమోదించింది. మాజీ అధ్యక్షుడు జోకో విడోడో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు కొత్త అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో పాలనలో నిధులు సగానికి పైగా తగ్గాయి. అధ్యక్షుడైన తర్వాత ప్రభోవో ఇప్పటి వరకు సునాంతారాను సందర్శించకపోయినా మే నెలలో ఈ ప్రాజెక్టుకు రాజకీయ రాజధాని హోదాను మంజూరు చేయడం ద్వారా నిశ్శబ్దంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్లో బహిరంగంగా ప్రకటించారు. కొత్త రాజధాని సుసాంతారా కేవలం ఒక నగరం కాదు, ఇండోనేషియా గ్రౌండ్ స్ట్రాటజీ 2045 గోల్డెన్ ఇండోనేషియా విజన్ లో భాగం. 2045 నాటికి దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సుసాంతారాను ఆధునిక, స్థిరమైన నగరంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నగరం ముఖ్య విశేషం ఏంటంటే దీన్ని స్పాంజ్ సిటీగా నిర్మిస్తున్నారు. అంటే వర్షపు నీటిని నేరుగా భూమిలోకి పీల్చుకోగల నగరంగా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా 2035 నాటికి పేదరిక రేటును 0% తగ్గించడం, 2045 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడం వంటి ప్రతిష్టాత్మక లక్ష్యాలను పెట్టుకుంది. ప్రస్తుతం 10,000 మంది మాత్రమే నివసిస్తున్న ఈ కొత్త రాజధానిలో 2030 నాటికి 1.2 మిలియన్ల మందిని నివసించేలా చేసేందుకు ప్రయత్నాలు వేగవంతం జరుగుతున్నాయి. ఇక ఇండోనేషియా ఈ రాజధాని తరలింపు నిర్ణయం ప్రపంచంలోని ఇతర దేశాలకు, ముఖ్యంగా వాతావరణ మార్పుల ముప్పు ఎదుర్కొంటున్న నగరాలకు ఒక ముందస్తు హెచ్చరిక లాంటిది. ఈ కొత్త రాజధాని విజన్ ఎలా నెరవేరుతుందో చూడాలి.